ఆహా, ఏమి జాతకమేనిది. ఇక్కడ నువ్వు చెమటోడ్చి పనిచేస్తావేమో కానీ జాతకంలో మాత్రం రాజ్యాన్ని పాలించే యోగం ఉందని రాసింది. రాసిన ఈ జాతకాన్ని తిరిగి రాయడం అంటే పెన్ను వాడటం కాదే, బుర్ర వాడాలి. దీన్ని చించి ముక్కలు చేసి పారేస్తే బాక్స్లోని జాతకమే ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడున్నారేంటి? థ్యాంక్ గాడ్, సమయానికి వచ్చారు సార్. నా జాతకం పేపర్ని ఈ బాక్స్లో పెట్టమని ఐశ్వర్య గారు చెప్పారు. ఇంట్లో వాళ్ళనేమో వాట్సాప్లో ఇమేజ్ పంపించారు. నాకు తెలుగులో రాయడం రాదు సార్. మీరేమనుకోకపోతే మీరు రాసిస్తారా ప్లీజ్? నేను అర్జెంట్గా పని మీద బయటికి వెళ్తున్నాను ఇప్పుడు. ప్లీజ్ సార్, ప్లీజ్. పాపం రాసివ్వండి పెద్దబాబు గారు. మీరు చక్కచక్క రాసేస్తారు కదా. ఉండండి, పేపర్ పెన్ అట్టుకొస్తాను. మనిద్దరి మధ్య ఎన్ని జాతకాలున్నా ఇక పార్వతి జాతకం లేకపోవడం నాకు కలిసొస్తుంది దేవా. పార్వతి జాతకాన్ని అద్భుతంగా కాపీ చేయిస్తా, నీతోనే జాతకాన్ని రాయిస్తా. ఇదేంటి ఇక్కడుందే? పనులు పక్కన పెట్టి పెదబాబు కారు దగ్గర నిల్చుంది. అక్కడే ఉండవే, నీ సంగతి చెప్తా. పార్వతి, వెళ్దామా? పెద్దబాబు గారు, అమ్మగారి పుట్టినరోజు వేడుకలంటే చాలా పనులుంటాయి. బయటికి పోయి మళ్ళీ ఎప్పుడొద్దాం? బయటికి వెళ్తారా? అవ్వా అవ్వా, అఖిలక్కకు తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? ఏ పని ఆగిపోదు పార్వతి. గౌరీబాబాయ్ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. నువ్వు కారెక్కు, టైం అవుతుంది. ఇవాళ గుడికి పోయి ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలని అమ్మగారు చెప్పినారు పెద్దబాబు గారు. చెప్పారు. అమ్మ వాళ్ళ గుడికి చేరుకునే టైంకి మనం కూడా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతావయ్యా అనకూడదు గాని, మీరెక్కడ లేచిపోతారా అని అప్పుడప్పుడు కంగారుగా ఉంటుంది. కంగారు పడుకు పార్వతి, ముందు నువ్వు కారెక్కు. వెళ్ళండే. పెదబాబు ఎప్పుడు కార్ని ఫుల్ ట్యాంక్లో ఉంచుతాడు. డీజిల్ అయ్యేదాకా కాశీ మధ్యల కథలు చెప్పుకుంటూ తిరగండి. కథలు చెప్పడంలో నువ్వెలాగూ దిట్టకదే. ఏమైందంటీ? పెసరట్టయింది. ఆ దేవా పార్వతులిద్దరూ జతగా కార్లో షికార్కి వెళ్తున్నారు. చూడు చంద్రమ్మ. ఓ అలాగా? పిల్లికి కాన్పోయిందంటే అందులో స్పెషలే ఉందన్నట్టు ఓ అలాగా అని అంత క్యాజువల్గా అన్నావేంటి? నీకు కంగారుగా లేదా?
చాలా హ్యాపీగా ఉందంటీ. హ్యాపీగా ఉందా? వంటవాడికి నీ మెదడిచ్చి ఫ్రై చేసి పెట్టమని చెప్పొచ్చావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? హ్యాపీగా ఎందుకున్నానో తెలుసా? వీళ్ళిద్దరూ కారులో వెళ్తున్నందుకు కాదు, మరి ఆ పార్వతి జాతకాన్ని బాక్స్లోంచి తీసి నలిపి పారేశాను. దాని జాతకాన్ని ఫోటో తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా నా జాతకంలా మార్చి బాక్స్ లో పెట్టానంటీ. ఇంకేముంది, నీ పంట పండినట్టే. అందుకే కదా ఇంత కూల్ గా ఉన్నాను. వీళ్ళిద్దరూ బయటకు వెళ్లారని తెలిస్తే అఖిలక్క నిప్పులు కక్కుతుంది. ఎలాగోలా మేనేజ్ చేసి గుడికి వెళ్తే ఆ లోపు వీళ్ళిద్దరూ వచ్చేస్తారు. కర్మ కాకపోతే అది పెదబాబు పక్కన కూర్చుని వెళ్తున్నా చూడాల్సొస్తుంది. పెళ్లి పీటల మీద నేను కదా కూర్చునేది, అది ఫిక్స్. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూసే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది, తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది. ఎప్పుడో ఊరు దాటిపోయినట్టున్నాం కదా పెద్దబాబు గారు, మనం ఎక్కడికి పోతున్నాం? వెళ్ళాల్సిన చోటుకి వెళ్తున్నాం పార్వతి. గుడికి వెళ్ళి దేవుని చూడాలంటారు. గుడికి వెళ్ళకముందే దేవతను దర్శనం చేసుకుందాం పార్వతి. అర్థం కాలేదు పెద్దబాబు గారు. నీకే అర్థమవుతుంది. దిగు పార్వతి. ఉమ్. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, మా అమ్మ ఆశీర్వాదం తీసుకుందా? ఈ పార్వతి వాళ్ళ అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకోవాలని తీసుకొచ్చా. పద. పద పార్వతి. నాకు కాదు, మీ అమ్మకు పెట్టు. రా.